సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అమ్మాయి స్వరం బాగుంటుంది. సంగీతం నేర్చుకోమంటే టైం లేదంటూ నేర్చుకోలేదు. అప్పటికీ చిన్నప్పుడు ఒక 2 ఏళ్ల పాటు సంగీతం నేర్చుకుంది. పెరుగుతున్న చదువుల భారంతో చదువు సంగీతానికి మధ్య సమన్వయం కుదరక దేనికో దానికే ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చింది. అలా మా అమ్మాయి సంగీతం కథ కంచికి చేరింది. సరే, అసలు విషయానికి వద్దాం. పాడితే పూర్తిగా పాడు, ఉదయం నుండి ఇలా 2 లైన్లనే పట్టుకుని వేలాడుతున్నావేంటి అంటూ అడిగాను మా అమ్మాయిని. ఈ కార్యక్రమం తర్వాత అదేంటో మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా ఒక స్వీట్ ఐటమ్ తో రెడీగా ఉంది. ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయ్యే ముందు తాహిరునిసా గారికి వెల్కమ్ చెప్పేద్దామా? నమస్తే అండి. నమస్తే అండి. మరి ఈ రోజు ఏ స్వీట్ ఐటమ్ చేయబోతున్నారు? షీర్ కుర్మా. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? ఓకే అండి. పంచదార, సెవయ్య, కాజు, బాదాం, ఖజూర్, సారపలుకులు, ఇలైచీ పౌడర్, నెయ్యి, పాలు. సో ఫస్ట్ స్టవ్ వెలిగిద్దామా? ఓకే. ఓకే, మరి ఈ పాలు కాగేలోపు వేరే ప్రాసెస్ ఏమైనా ఉందా? ఇవన్నీ ఫ్రై చేయాలా? ఓకే, మరి పాలు ఇక్కడ షిఫ్ట్ చేద్దాం. ఓకే. ఇవి పెట్టుకుందామా? స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి. ఓకే. డ్రై ఫ్రూట్స్ అన్ని వేపాలా బాగా? మనకి పాలు కాగేలోపు రెడీ అయిపోతుంది. ఓకే. వేగిన తర్వాత ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ. అవునా? నేను ఇంటి నుంచి బాయిల్ చేసి తెచ్చుకున్నాను. బాయిల్ చేసి తీసుకొచ్చారా? మిక్స్ ఉన్నాయి. ఇవన్నీ వేపిన తర్వాత బాయిల్ చేశారా? అంటే జీడిపప్పు, బాదం పప్పు, ఖర్జూర్, సారపలుకులు ఇవన్నీ కూడా బాయిల్ చేశారు. వేపిన తర్వాత బాయిల్ చేశారు. బాయిల్ చేసి కొన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఇప్పుడు నెయ్యి వేడిగా అయిపోయింది. అది ఫ్రై చేయాలా? ఓకే. ఉడకబెట్టిన వీటిని అన్నిటిని కూడా ఫ్రై చేయాలి ఆయిల్లో, నెయ్యిలో వేసేయమంటారా? మొత్తం వేయినా? మొత్తం. పాలు మరిగాయండి బాగా. దీంట్లో షుగర్ వేసుకోవాలి. ఎంత షుగర్ వేయాలి? దాంట్లో తీయటి అంటే తీపి సరిపోయేంత వరకు. వేయండి. సరిపడినంత స్వీట్ షుగర్ వేసుకోవాలండి. సరిపోతుందా? కలుపుకోవాలా? కలుపుకోవాలి. ఇవి బాగా వేగాల అండి? ఇవి బాగా వేగాలి. కొంచెం బ్రౌన్నెస్ రావాలి. బ్రౌన్ కలర్ రావాలి. ఓకే. అంటే ఎందుకు ఉడకబెట్టడం ఫస్ట్ వీటిని? ఎందుకంటే దీంట్లో టేస్ట్ ఎక్కువ ఉంటుంది. బాయిల్ చేసిన తర్వాత ఫ్రై చేస్తే టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే బాయిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఇది షుగర్ వేసాం కదా, ఇది ఇంకా మరగాల. మరి పాలు మరుగుతున్నాయి. ఇంకా బాగా దగ్గర కావాలా పాలు? కాదు, షుగర్ కలవాలి. ఓకే. సో తర్వాత సేమియా కూడా ఫ్రై చేయాలి. ఇది ఫ్రై అయిపోయినాక సేమియా ఫ్రై చేయాలండి దీంట్లో. ఓకే. ఓకే. సో ఇవి ఇంకొంచెం ఫ్రై అవ్వాలంటారా? అవును, ఇంకా కొంచెం ఫ్రై. ఓకే. ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి. సో ఇవి ఫ్రై అయిపోయినాయండి. దాన్ని వేరే బౌల్లోకి తీసేసుకున్నాం. పట్టుకోండి. ఇప్పుడు కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకొని సేమియాలు ఫ్రై చేసుకోవాలి. ఇది ఆఫ్ చేసేసుకోవచ్చా? ఇది ఆఫ్ చేసేయచ్చా? ఓకే. సో బాగా నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. ఓకే. ఇది కొంచెం వేడవాలా? కొన్ని సేమియా నేతిలో సేమియాని వేయించుకోవాలి. ఏమంటారు దీన్ని? నార్మల్ సేమియా అంటారు. ఇది
బయట దొరుకుతుందా? బయట దొరుకుతుంది బజార్లో. స్పూన్ చేసుకుందాం. సరిపోతుందా నెయ్యి మరి? సరిపోతుంది. మన క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటుండాలి. పాలకి సరిపడగా వేసుకుంటాం. మళ్ళీ పాలు తక్కువ ఉంటే ఇది ఎక్కువ వేసుకుంటే గట్టిగా అయిపోతుంది. గట్టిగా అయిపోతుంది. ఓకే, బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఆల్రెడీ ఫ్రై కాబట్టి తొందరగా అయిపోతుంది కదా. ప్లేటింగ్ అయిపోయింది. అది తీసేద్దామా బండి? తీసి సో పాలు వేడైపోయినాయి కాబట్టి ఇలాచీ పౌడర్ స్పూన్, కొంచెం టేస్ట్ కొంచెం ఇలాచీ పౌడర్ టేస్ట్కి సరిపడినంత ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు సేమి వేసుకోవాలా? ఓకే. స్టవ్ కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. సో ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత వెంటనే వేయించి పెట్టుకున్న సేమియాలు కూడా వేసుకోవాలండి. అవునండి. కొంచెం ఈ సేమియాలు ఉడకాలి. ఉడికిన తర్వాత ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి ఎంతో టైం పట్టదు కదా ఉడకడానికి కూడా. ఓకే, మరి అయిపోయిందండి. బాల్ తీసుకున్నాను. బాల్ తీసుకున్నాము. దాంట్లో ఇవి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేనా? స్టవ్ ఆఫ్ చేసి. ఓకే ఓకే, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఓకే, మరి బౌల్లో తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటి? గార్నిషింగ్ అండి. ఇప్పుడు ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, దీంట్లో వేసాను. ఓకే. కొంతమంది అలా సేమియా ఉడుకుతున్నప్పుడు అందులో వేస్తుంటారు. అలా వేస్తే మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోతే టేస్ట్ ఉండదు. ఓకే, సో మనం ఆల్రెడీ నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. అవునండి. టేస్టీ షీర్కుర్మా రెడీ అండి. మీ టేస్ట్ ఎట్లా ఉంది చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ. టేస్టీ షీర్కుర్మా రెడీ అయిపోయిందండి. మరి దీన్ని టేస్ట్ చేయబోయే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో మరొకసారి చూద్దాం. షీర్కుర్మా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, షుగర్, ఇలాచీ పౌడర్, నెయ్యి, జీడిపప్పు, ఖర్జూరం, పాలు, బాదం పప్పు, సారపలుకులు. షీర్కుర్మా తయారు చేయే విధానం క్లుప్తంగా: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి పాలు కాచాలి. పాలు కాగాక తగినంత షుగర్ వేసి కలుపుకోవాలి. వేరే స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టి నెయ్యి వేసి కాజు, సారపలుకులు, బాదం పప్పు, ఖర్జూరం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి వేరే బౌల్లోనికి తీసుకోవాలి. అదే బాండీలో నెయ్యి వేసి కాగిన తర్వాత సేమ్యాలు వేసి వేయించాలి. వేయించిన సేమ్యాలు కాగిన పాలలో వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ముందుగా నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్టీ షీర్కుర్మా రెడీ. షీర్కుర్మా తయారు చేసే విధానం, కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. మరి దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుందండి. ఇంకా స్వీట్ గా అవన్నీ వేయించాం కాబట్టి అవన్నీ క్రిస్పీగా చాలా బాగుంది. ఇంత మంచి స్వీట్ మాకు సకలకు అందరికీ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. చూసారు కదండి తాహిరునిసా గారు తయారు చేసిన షీర్కుర్మా. మరి మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ని మాకు చెప్పాలి అనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 0402355556540. ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు.